Hello and welcome to Tara AS. Think IAS, Think Tara. Myself Venkat Devarkonda, I'm your current affairs faculty. ఈ రోజు రివైజ్ అండ్ రైస్ సిరీస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. ఇండియా యొక్క నావిగేషన్ సిస్టమ్ గురించి ఈరోజు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ టాపిక్ అనేది ప్రజెంట్ న్యూస్లో కూడా ఉంది. దానికి రీజన్ ఏంటంటే జనవరిలో దీనికి సంబంధించిన శాటిలైట్ని మనం లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ పర్టికులర్ లాంచ్ మిషన్ ఏదైతే ఉందో ఇది ఇస్రో యొక్క 100th లాంచ్ మిషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో చాలా ప్రత్యేకత ఉన్న కరెంట్ అఫైర్స్ టాపిక్ ఇది. సో జాగ్రత్తగా వినండి. సో గ్లోబల్ వైడ్గా ఉన్న నావిగేషన్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో నావిగేషన్ సిస్టమ్స్ని మనం 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి గ్లోబల్ కవరేజ్, రెండవది రీజనల్ కవరేజ్. సో గ్లోబల్ కవరేజ్ కింద ఉన్న నావిగేషన్ సిస్టమ్స్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన జీపీఎస్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, అండ్ రష్యాకి సంబంధించిన గ్లోనాస్, యూరోప్కి సంబంధించిన గలీలియో, చైనాకి సంబంధించిన బైడు. సో ఈ 4 నావిగేషన్ సిస్టమ్స్ గ్లోబల్ కవరేజ్ని ప్రొవైడ్ చేస్తాయి. అండ్ రీజనల్ కవరేజ్ని ప్రొవైడ్ చేసే నావిగేషన్ సిస్టమ్స్ వచ్చేసరికి ఇండియా యొక్క నావిక్, జపాన్ యొక్క QZSS, దీన్నే క్వాసి జెనిత్ అని కూడా చెప్తాం. ఓకే, ఇప్పుడు మనం నావిక్ గురించి మాట్లాడుకుందాం. సో దీన్నే మనం IRNSS అని చెప్పి కూడా పిలుస్తాం. సో IRNSS అంటే ఏంటి? ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. సో దీంట్లో సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి, ఆర్ గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి. ఇప్పుడు GPS ఉందనుకోండి, GPS అనేది కేవలం ఒక శాటిలైట్ ద్వారా రన్ అవ్వట్లేదు. అరౌండ్ 31 శాటిలైట్స్ దీంట్లో ఉంటాయి అన్నమాట ఈ నావిగేషన్ సిస్టంలో. సో అలాగే మనకు నావిక్లో కూడా 7 శాటిలైట్స్ ఉంటాయి. అండ్ కొన్ని వర్క్ చేయలేదు తర్వాత, అండ్ వాటిని రీప్లేస్ చేయడానికి ఇంకొన్ని శాటిలైట్స్ని కూడా పంపించాము. ఆ శాటిలైట్స్ ఏంటో కూడా నేను నెక్స్ట్ చెప్తాను, వెయిట్ చేయండి. సో ఈ సిరీస్ ఆఫ్ శాటిలైట్స్లో ఫస్ట్ శాటిలైట్ని మనం 2013లో పంపించడం అనేది జరిగింది. సో ఆ శాటిలైట్ ఒక నేమ్ వచ్చేసరికి IRNSS-1A. అండ్ దీన్ని లాంచ్ చేయడానికి యూజ్ చేసిన వెహికల్ ఏంటంటే PSLV-XL వర్షన్ అనమాట. సో నెంబర్ వచ్చేసరికి C-22. అండ్ ఇలా మనం IRNSS-1A, 1B, 1C, 1D, 1E, 1F ఇలా కొన్ని గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్ని పంపించాము. 7 శాటిలైట్స్ని పంపించిన తర్వాత సక్సెస్ఫుల్గా 2018లో ఇది ఆపరేషనల్లోకి వచ్చిందనమాట. ఫస్ట్ శాటిలైట్ 2013లో పంపించినా సరే ఈ నావిగేషన్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచి మనకి వర్కింగ్లోకి వచ్చింది? 2018 నుంచి ఇది వర్కింగ్లోకి వచ్చింది. మరి దీని ఒక కవరేజ్ ఎంతవరకు ఉంటుంది? మనం రీజనల్ కవరేజ్ అనుకున్నాం కదా, సో ఎంతవరకు? సో దీని ఒక సర్వీస్ అనేది ఎంటైర్ ఇండియా ఉంటుంది. ఓకేనా? సో ఎంటైర్ ఇండియా దీని ఒక కవరేజ్ ఉంటుంది. అంటే ఇండియా యొక్క బోర్డర్స్ దగ్గర నుంచి ఆల్ డైరెక్షన్స్లో 1500 కిలోమీటర్స్ వరకు కూడా ఉంటుందన్నమాట. సో నావిక్ యొక్క రేంజ్ వచ్చేసరికి ఇండియా ప్లస్ బౌండరీస్ దగ్గర నుంచి 1500 కిలోమీటర్స్. నెక్స్ట్ చూడండి, దీంట్లో మనం 7 శాటిలైట్స్ అని చెప్పి అనుకున్నాం కదా. సో ఆ 7 శాటిలైట్స్ ఏ ఆర్బిట్లో ఉన్నాయనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో జియో సింక్రనస్ ఆర్బిట్లో 4 శాటిలైట్స్ ఉంటాయి. జియో స్టేషనరీ ఆర్బిట్లో 3 శాటిలైట్స్ ఉంటాయి. అండ్ ఈ 7 శాటిలైట్స్ ఎంత డిస్టెన్స్లో ఉంటాయి, ఏ ఆర్బిట్లో ఉంటాయి అంటే 36,000 కిలోమీటర్స్ ఆర్బిట్లో ఉంటాయి అన్నమాట. అంత డిస్టెన్స్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ వచ్చేసరికి L5 బ్యాండ్ యాజ్ వెల్ యాజ్ S బ్యాండ్, ఇవి 2 యూజ్ చేసామన్నమాట. ఏవి? ఫస్ట్ జనరేషన్ ఆఫ్ శాటిలైట్స్లో. సెకండ్ జనరేషన్ ఆఫ్ నావిక్ శాటిలైట్స్లో ఏం యూజ్ చేసామో నెక్స్ట్ చెప్తాను, వెయిట్ చేయండి. ఫర్దర్గా సెషన్లో కలిపే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ ఫర్ UPSC ప్రిలిమ్స్ 2025. సో స్టాటిక్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి మేము కాన్సెప్ట్స్ని డీల్ చేస్తాము. యాక్చువల్గా మీరు నావిక్ చదువుతారు సైన్స్ అండ్ టెక్నాలజీలో, బట్ దీన్ని ఇప్పుడు కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకుని మొత్తం కాంప్రహెన్సివ్గా కవర్ చేసే విధంగా ఈ కోర్స్ని మేము ప్లాన్ చేస్తాం. సో 70+ వీడియో లెక్చర్స్ ఉంటాయి. అండ్ కరెంట్ అఫైర్స్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాము. అండ్ దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ కూడా ఉంటాయి, లైక్ అగ్రికల్చర్ కానీ, స్పీషీస్ ఇన్ న్యూస్ కానీ, ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ, మ్యాపింగ్ కానీ, ఇటువంటి స్పెషల్ సెషన్స్ కూడా మేము కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ప్రొవైడ్ చేసే హ్యాండ్అవుట్స్ని మీరు ప్రింట్ కూడా తీయించుకోవచ్చు. అండ్ మీకు సబ్జెక్ట్ వైజ్గా కూడా కరెంట్ అఫైర్ టెస్టులు కూడా ఉంటాయి ఈ కోర్సులోనే. ఒకవేళ మీకు కానీ క్లాసెస్ నచ్చకపోతే 15 days లోపు మీరు కానీ మెసేజ్ చేస్తే మీకు 100% అమౌంట్ అనేది రిఫండ్ చేసేస్తాం. సో అమౌంట్ వచ్చేసరికి కేవలం 500 రూపీస్ మాత్రమే, చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఇది. సో అందరూ ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి, జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, 6305935532. ఒకవేళ కోర్స్ని జాయిన్ అవ్వాలని చెప్పి అనుకుంటే ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే కోర్స్ పేజ్లోకి వెళ్ళిపోతారు. అక్కడ పేమెంట్ చేస్తే మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ పాలిటీ phase 1 అయిపోయింది, ఎకానమీ phase 1 అయిపోయింది. ఎకానమీలో నేను ప్రెసిడెంట్ స్పీచ్ కొంచెం కవర్ చేశాను, ఎకనామిక్ సర్వేని కవర్ చేశాను, బడ్జెట్ని కూడా కవర్ చేశాను. ఓకేనా? అండ్ ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అయింది, అండ్ మీకు IR మ్యాపింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో బెటర్ డెసిషన్ తీసుకోండి, వీలైనంత తొందరగా జాయిన్ అవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ చూడండి, ఈ నావిగేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, నావిక్ ఏదైతే ఉందో, ఇది మనకి 2 types ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది.
ఫస్ట్ టైప్ వచ్చేసరికి స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్. ఈ సర్వీస్ని అందరికీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఆల్ సిటిజన్స్. మనకి రూట్స్ చూసుకుంటాం కదా, జీపీఎస్లో లేకపోతే గూగుల్ మ్యాప్స్లో, సేమ్ అటువంటి సర్వీసే అందరికీ ప్రొవైడ్ చేస్తుంది. దీంతో పాటు రిస్ట్రిక్టెడ్ సర్వీస్ని కూడా ఇది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం మిలిటరీ వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, మనలాంటి కామన్ సిటిజన్స్కి అయితే ప్రొవైడ్ చేయరు. సో 2 types ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, HIRNS 1A 1B 1C 1D అవన్నీ ఫస్ట్ జనరేషన్ అనమాట. సో వాటిలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే వాటి యొక్క పర్ఫార్మెన్స్ పరంగా, దాంట్లో యూజ్ చేసిన బ్యాండ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పరంగా, అండ్ వాటి యొక్క యాక్యురసీ పరంగా ఇలా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. సో వాటిని ఓవర్కమ్ చేయడానికి, మరింత అప్గ్రేడ్ చేయడానికి సెకండ్ జనరేషన్ ఆఫ్ శాటిలైట్స్ని మనం పంపించడం స్టార్ట్ చేసాం. సో టోటల్గా 5 శాటిలైట్స్ని పంపించాలి సెకండ్ జనరేషన్ అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. సో టోటల్గా 5. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి NVS-01. ఇది ఆల్రెడీ మనం లాంచ్ చేసాము ఇన్ ద ఇయర్ 2023. సో దీన్ని లాంచ్ చేయడానికి యూజ్ చేసిన వెహికల్ వచ్చేసరికి GSLV, జియో సింక్రోనస్ లాంచ్ వెహికల్ అని చెప్పి మాట్లాడుకుంటాం. దీన్నే ప్రజెంట్ మనం LVM-3 అని చెప్పి కూడా పిలుస్తాం అనమాట. ఓకేనా. సో GSLV F12 అనే సిరీస్తో దీన్ని లాంచ్ చేసాం. సో దీంట్లో యూజ్ చేసిన బ్యాండ్స్ వచ్చేసరికి L1 బ్యాండ్, L5 బ్యాండ్, S బ్యాండ్. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ శాటిలైట్స్లో కేవలం L5 యాజ్ వెల్ as S బ్యాండ్స్ మాత్రమే ఉండేవి. సెకండ్ జనరేషన్ దాంట్లో మనం L1 బ్యాండ్ని కూడా యాడ్ చేసాము. సో దీని ద్వారా మనకి యాక్యురసీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. అండ్ రీసెంట్గా, వెరీ రీసెంట్గా ఇన్ ద ఇయర్ 2025 January 29, సో ఆ రోజు మనం ఇంకొక శాటిలైట్ని లాంచ్ చేసాము. అదేంటంటే NVS-02. సో ఏ లాంచ్ వెహికల్ని యూజ్ చేసాం? GSLV లాంచ్ వెహికల్. సిరీస్ వచ్చేసరికి F15 అనమాట. అండ్ ఈ మిషన్ ఏదైతే ఉందో ఇది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో వాళ్ళు లాంచ్ చేసిన మిషన్స్లో ఇది 100th మిషన్ అనమాట. ఇది ఒక మైల్ స్టోన్ కాబట్టి ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో NVS-02 అనే శాటిలైట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు రీప్లేస్ IRNSS 1E. సో ఫస్ట్ జనరేషన్ శాటిలైట్ ఇది వర్క్ చేయట్లేదు అనమాట. దీంట్లో క్లాక్ పరంగా, అటామిక్ క్లాక్ పరంగా ఇష్యూస్ వచ్చాయి. సో దాన్ని రీప్లేస్ చేయడానికి ఈ శాటిలైట్ మనం పంపించాం. ఎప్పుడు January 29, 2025 లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ దీంట్లో యూజ్ చేసిన అటామిక్ క్లాక్ యొక్క నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి. సో నేమ్ ఏంటంటే రుబిడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్. ఇన్ షార్ట్ వి కాల్ ఇట్ యాజ్ RAFS. ఈ అటామిక్ క్లాక్ని యూజ్ చేసాము. అండ్ ఓవరాల్గా ఈ శాటిలైట్ ఏదైతే ఉందో దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, మోర్ దాన్ 12 years అని చెప్పి చెప్తున్నారు. మరి ఈ శాటిలైట్ని ఎక్కడ డిజైన్ చేశారు, ఎక్కడ డెవలప్ చేశారు, ఇది కూడా అడుగుతారు ప్రిలిమ్స్లో. సో ఎక్కడ డెవలప్ చేశారు అంటే URSC. సో ఇట్ స్టాండ్స్ ఫర్ UR రావ్ శాటిలైట్ సెంటర్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు. సో బెంగళూరులో ఉంటుంది ఈ శాటిలైట్ సెంటర్ అనేది. ఇక్కడ ఈ NVS-02 అనే దాన్ని డిజైన్ చేశారు, డెవలప్ చేశారు. ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి ఇంకో పాయింట్ని మనం కవర్ చేద్దాం. సో ఈ నావిక్ ఏదైతే ఉందో, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్, ఇది మనకి ఎంత డిస్టెన్స్ వరకు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ పరంగా కూడా నేను కవర్ చేస్తున్నాను, ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో లాటిట్యూడ్స్ పరంగా చూస్తే 50 degrees నార్త్ నుంచి 30 degrees సౌత్ వరకు దీని యొక్క కవరేజ్ అనేది ఉంటుంది. లాంగిట్యూడ్స్ పరంగా చూస్తే 30 degrees ఈస్ట్ టు 130 degrees ఈస్ట్ వరకు దీని యొక్క కవరేజ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది కొంచెం ఇన్డెప్త్ పాయింట్, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. 50 degrees నార్త్ టు 30 degrees సౌత్, 30 degrees ఈస్ట్ టు 130 degrees ఈస్ట్ అనమాట. సో దిస్ ఈజ్ లాటిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ లాంగిట్యూడినల్ కవరేజ్ ఆఫ్ IRNSS ఆర్ నావిక్. ఓకేనా, రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ సెషన్ని ఫినిష్ చేసుకున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో 100th లాంచ్ మిషన్ ఆఫ్ ఇస్రో, NVS-02, GSLV F15. సో URSCలో మనం డెవలప్ చేసాము అండ్ దాన్ని IRNSS 1Eని రీప్లేస్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. దాంట్లో మనం L1 బ్యాండ్, L5 బ్యాండ్ యాజ్ వెల్ యాజ్ S బ్యాండ్ని కూడా యూజ్ చేస్తున్నాము. సో ఈ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ రుబిడియం అటామిక్ క్లాక్ని కూడా యూజ్ చేస్తున్నాము, RAFS అని చెప్పి పిలుస్తాం కదా. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్లో ఇది అపియర్ అయింది. ఓకేనా, రైట్. సో ఇటువంటి సెషన్స్ నా నుంచి మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో లెట్స్ కాల్ ఇట్ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, జై హింద్.